శ్రీ బాల త్రిపుర సుందరి దేవి కుంకుమార్చన యాగంలో పాల్గొనండి. సర్వ కష్టాలు తొలగి శుభ ఫలితాలు పొందండి. నమస్తే, వెల్కమ్ బ్యాక్ టు సుమన్ టీవీ. ప్రెసెంట్ మనతో పాటు ఉన్నారు రియల్ ఎస్టేట్ ఎక్స్పర్ట్ అండ్ బిజినెస్ అనలిస్ట్ డాక్టర్ నంది రామేశ్వరరావు గారు. నమస్తే సార్. నమస్తే. సార్, మామూలుగా మనం చూసుకుంటే హైదరాబాద్ సిటీ అనేది చాలా చీప్ గా ఉంటుంది. కొంచెం ఎవరైనా బ్రతకొచ్చు ఇక్కడ, అంత కాస్ట్లీ లైఫ్ ఏమి ఉండదు ఇక్కడ. అన్ని కూడా మనకి అవకాశం దగ్గరలో ఉంటాయి. కొన్ని వస్తువులు కానీ ఇవన్నీ కూడా అంటే ఢిల్లీ, ముంబై, పూణే వీటితో కంపేర్ చేసుకుంటే కనుక అని అనేవాళ్ళు ఒకప్పుడు. కానీ ఇప్పుడు చూసుకుంటే ఢిల్లీ, ముంబై లాగానే ఇప్పుడు హైదరాబాద్ కూడా రిచ్ అయిపోయింది. అంటే కాస్ట్ ఆఫ్ లివింగ్ అనేది పెరిగిపోయింది. ఇంకా రెంటల్స్ అంటారా, చెప్పాల్సిన అవసరమే లేదు. ఎందుకు హైదరాబాద్ ఇట్లా ఇంత కాస్ట్లీ లివింగ్ అయిపోయింది అని అంటే దీనికి రీజన్స్ ఏమున్నాయంటే? నీకంతా ట్రంప్ గారు ఆలోచన ఎప్పుడు ఆయన కింద ఉండాలని. హైదరాబాద్ కూడా పెరగాలమ్మా. రేట్లు పెరగంటే ఇన్ఫ్రాస్ట్రక్చర్ పెరుగుతుంది, కనెక్టివిటీ, పాపులేషన్ పెరుగుతుంది, మైగ్రేషన్ పెరుగుతుంది. బట్ ఇప్పటికీ నువ్వు అన్నమాట 100% అగ్రీ గాను. గతంతో పోలిస్తే కొద్దిగా పెరిగింది. కానీ ఇప్పటికీ దేర్ ఆర్ సిటీస్ వేర్ విచ్ ఆర్ మచ్ కాస్ట్లియర్ దెన్ హైదరాబాద్. హైదరాబాద్ ఇటీవల గత 10 సంవత్సరాల్లో చూసుకుంటే మైగ్రేషన్ ఆఫ్ పీపుల్ ఫ్రమ్ అదర్ స్టేట్స్, అదర్ కంట్రీస్, అదర్ లొకేషన్ ఎక్కువ జరుగుతుంది. ఎందుకంటే మనకున్న విస్తీర్ణ కానీ, ఉద్యోగ అవకాశాలు కానీ, కల్చర్ ఆఫ్ లివింగ్ కానీ, ఫ్రెండ్లీ యాక్సెప్టెన్స్ కానీ, ఫుడ్ కల్చర్స్ కానీ, తుఫాన్లు హుడుళ్ళు రావు. దర్ లాట్ ఆఫ్ అడ్వాంటేజెస్. బట్ అయినప్పటికీ ఇప్పుడు ఈ యుద్ధాలు ఒక ప్రాబ్లం, అంటే ఒక కారణం, ఇన్ఫ్లేషన్ ఒక కారణం, జియో పొలిటికల్ కండిషన్ ఒక కారణం, ఇట్లా బ్యాంక్ రెపో రేట్, బ్యాంక్ ఇంట్రెస్ట్ రేట్లు ఒక కారణం, అట్లనే ఇమిగ్రేషన్, జాబ్ తీసుకోవడం వల్ల ఆదాయం లేనప్పుడు ఖర్చు పెట్టడానికి కష్టం. బాగా వస్తుంది అనుకోండి, ఏం ప్రాబ్లం లేదు. సో ఓవరాల్గా చూసుకుంటే సగటున ఒక మానవుడికి లేకపోతే ఒక ఫ్యామిలీకి కానీ ఏం ఖర్చులు ఉంటాయి? ఫస్ట్ ఉండడానికి ఇల్లు, హెచ్ఆర్ఏ. అందరికీ సొంత ఇల్లు లేవు. హెచ్ఆర్ఏ తర్వాత గ్రాసరీస్, ఫుడ్, పాలు ప్యాకెట్ లీటర్ 75-80 రూపాయలు. అట్లా మిగతా కూరగాయలు ఇవన్నీ చూసుకుంటే అది పెట్రోల్, వెజ్, నాన్ వెజ్ కూరగాయలు ఇవన్నీ కూడా చూసుకుంటే అట్ ది ఎండ్ ఆఫ్ ది డే హైదరాబాద్లో నాకు తెలిసి యావరేజ్ సాలరీ 12,000-13,000 to 15,000 per month ఉంటుంది. ఒకవేళ ఎవరైనా ఈఎంఐ తీసుకుని ఇల్లు ఫైనాన్స్ ఫండింగ్ తీసుకుంటే ఈఎంఐ 40% కంటే ఎక్కువ ఉండకూడదు. 50,000 తీసుకుందాం, 40% 20,000. మిగిలేదు ఏం తింటాడు? పిల్లల చదువు, స్కూల్స్, ఎడ్యుకేషన్, కార్పొరేట్ స్కూల్స్. ప్రతి ఒక్క రిక్షా డ్రైవర్ అయినా, ఆటో డ్రైవర్ అయినా, కూరగాయలు అమ్ముకున్నా, కూరవండలు అమ్ముకున్నా, నా పిల్లల్ని మంచి స్కూల్లో చదివించాలి, అప్పు చేసైనా చదివించాలి. తర్వాత వాడు ఏం ఉద్ధరిస్తాడో లేదో తర్వాత విషయం. ఒకప్పుడు మగపిల్లడు పుడితే చాలా సంతోషపడాడు. మగపిల్లడా ఓకే అనేసి, ఎందుకంటే డైమెన్షన్, డైరెక్షన్ ఇలా అనేది షిఫ్ట్ అవుతుంది. ఇప్పుడు ఎందుకు ఆడపిల్లలు కావాలనుకుంటే 17-18 సంవత్సరాలు పెళ్లి చేసి చేతులు కడుక్కోవచ్చు. కానీ వాళ్ళు కడుక్కోలేరు. తర్వాత వస్తూనే ఉంటాయి సమస్యలు వస్తుంటాయి, పెళ్ళి అవుతాయి, పిల్లలు పుడతాయి, వారు పుట్టినరోజులు, బాటసాలు ఇవన్నీ ఉంటాయి. బట్ ఏదేమైనప్పటికీ లేడీస్ సంపాదన కొద్దిగా పెరిగింది అనేది మా గత 10 సంవత్సరాలు 20 సంవత్సరాలు చూస్తే. మోస్ట్ ఆఫ్ ద లేడీస్ ఆర్ ట్రైంగ్ టు హెల్ప్ దేర్ హస్బెండ్స్, లేదా వాళ్ళ ఓన్ పాకెట్ మనీ, లైఫ్ స్టైల్ అన్నిటికీ అడుక్కోలేరు. కొంతమంది ఫ్యామిలీస్ చాలా టైట్గా ఉంటాయి, బార్డర్లో ఉంటాయి. ఇవన్నీ చూసుకుంటే అంటే హైదరాబాద్ లో ఉండాలనుకోవడం అనేది ఒక కళ. ఎవరైనా బ్రతికేస్తారని అంటారు హైదరాబాద్ లో. అదే 10,000 రూపాయల దగ్గర నుండి 10 లక్షలు తెచ్చుకున్నాడు కూడా బతుకుతాడు. బాంబేలో ఒకప్పుడు ఫుట్పాత్ లో వేల లక్షలు బిజినెస్ చేశారు. మన ఫుట్పాత్ అయితే 50 రూపాయల సెట్, 20 రూపాయల సెట్. మా చిన్నప్పుడు ఆ బిజినెస్ చేసి ఎంతో మంది పైకి వచ్చారు. నీకు తెలుసా, హైదరాబాద్ లో ఒక స్క్రాప్ బిజినెస్ చేసేవాళ్ళు. స్క్రాప్ అంటే పనికిరాని అన్ని మనం ఇస్తాం కదా, అట్లా ప్లాస్టిక్ కవర్లు, న్యూస్ పేపర్లు, ఇవి స్క్రాప్లు అమ్ముతారు. ఆయన ఫ్యామిలీ మెంబర్ కూతురుకు ఎవరికి పెళ్లి చేస్తే 250 బెంచ్ కార్లు బుక్ చేశాడు. ఫ్లైట్ ఎక్కడ ఫారెన్ లో చేశాడు, అమెరికాలోనో అక్కడ సమ్ ప్లేస్. 250 బెంచ్ కార్స్ అంటే చూడండి, ఒక బెంచ్ కార్ రోజుకి 20-30 వేలు ఉంటుంది. అంటే కార్లు బుక్ చేయండి ఎంత. సో ఈ వాజ్ డూయింగ్ ఏ స్క్రాప్ బిజినెస్. సో మార్కెట్లో ఏది కూడా హైదరాబాద్ ఏంటంటే వలసలు అంటారు కదా, బయట నుండి వలసలు ఎక్కువ అవుతుంది. ప్రతి సంవత్సరం కొన్ని లక్షల మంది, రోజుకి 20-30-40 మంది, కరెక్ట్ మినిమం 40-50 మంది కొత్త వాళ్ళు వచ్చి సెటిల్ అవుతున్నారు. ఉద్యోగరీత్యా, చదువు, బిజినెస్. హైదరాబాద్ లో చిన్న ఇడ్లీ బండి పెట్టుకుని బతికేస్తాం. ఫాస్ట్ ఫుడ్ సెంటర్స్ ఇప్పుడు ఎన్ని వచ్చాయి, చైనీస్, రకరకాలు. పెద్ద స్టార్ హోటల్ మాట్లాడలేను, రోడ్ సైడ్ హోటల్స్ మాట్లాడుతున్నాను. కొన్ని హోటల్స్కి వెళ్తే రోడ్ సైడ్ అయినా వేడివేడిగా మన ముందే చేస్తారు. అంబియన్స్ అనేది కొద్దిగా బాగుంది. కానీ నీకు చాలా మంది గవర్నమెంట్ ఆఫీసర్, గెస్టెడ్ ఆఫీసర్ నేను మిరపకాయల బజ్జీలు అమ్మడం చూశాను.
మార్నింగ్ 9 to 5 or 6 జాబ్ అయిపోయాక 6 to 10 సికింద్రాబాద్లో ఒక ఏరియా ఉంది. 50 years నుండి చోలే ఒకటే అమ్ముతాడు, బటర్ నీళ్ళతో చేస్తే చోలే, అండ్ ఓన్లీ 6 to 10 తర్వాత ఉండదు, ఏ రోజు హాలిడే ఉండదు. ఆయన చూస్తే నువ్వు గవర్నమెంట్ ఆఫీసర్ అనుకో. ఇప్పుడు ఆయన భార్య, ఆయన పిల్లలు, ఆయన కోడలు అందరూ ఆ బండి మీద బతుకుతారు. చిన్న బండి, తోపుడు బండి ఉంటుంది కదా. సో సో హైదరాబాద్ కంటే ఆ పాసిబిలిటీస్ ఉన్నాయి, ఆ పబ్లిక్ ఉంది, ఆ ట్రాఫిక్ ఉంది. మరొక విషయం ఏంటంటే సార్, ఇంకొక సైడ్ చూసుకుంటే హైదరాబాద్ లో వచ్చే శాలరీలో సగానికి సగం రెంట్కే పోతుంది అనేది ఒక టాక్ అయితే ఉంది. డెఫినెట్ గా ఈ మధ్యకాలంలో కొంచెం పెరిగిందండి. ఎందుకంటే ల్యాండ్ కాస్ట్ పెరిగినప్పుడు ఓనర్ కాస్ట్ పెరిగినప్పుడు ఓనర్ రిటర్న్స్ చూసుకుంటాడు. మీరైనా నేను ఓనర్గా ఉంటే ఏం ఆలోచిస్తాం, నేను 2 కోట్లు పెట్టుకున్నా నాకు ఇంత రెంట్ రావాలి. దాంట్లో కాంపిటీషన్. మా ఏరియాలోనే మొన్న ఒక ఆఫీస్ ఖాళీ అయింది, 24 hours ఫిల్ అయిపోయింది. టూలెట్ బోర్డు పెట్టాడు, కాల్ చేసాడు, కొలెక్ట్ చేశాడు, బోర్డు తీసాడు. అంత డిమాండ్ ఉంది. అంటే ఒక ప్రాపర్టీకి 100 మంది తిరుగుతున్నారు. అంటే ఒక ఇల్లుగా 2 bedroom సింగిల్ బెడ్రూమ్ 2 bedroom అంటే 12 నుండి 15,000 ఉంది మినిమం. టాప్ ఏరియాలో బంజారాహిల్స్ 2 bedroom దొరకదు, మీకు తెలుసు ఆల్రెడీ, మీరు కూడా చూస్తున్నారు. అయితే ఒక విషయం చెప్పండి ఫైనల్ గా, అంటే ఖర్చులు ఇలా పెరుగుతున్నా అవకాశాలు చూసుకుంటే బాగానే ఉన్నాయి హైదరాబాద్ లో అంటే ఏం చెప్తారు? ఇప్పుడు కొంచెం పానీకి వెళ్ళి కొంచెం కొన్నా, అదిగా అవ్వా బువ్వా కావాలంటే 2 కాదు. హైదరాబాద్లో బతకాలి, లో బతకాలి. హైదరాబాద్ ఉన్న లైఫ్ వరల్డ్లో ఇండియా సేఫెస్ట్, ఇండియాలో హైదరాబాద్ సేఫెస్ట్. దిస్ ఈస్ ద అనాలిసిస్ డన్ బై లాట్ ఆఫ్ రిసెర్చర్స్. ఎందుకంటే హైదరాబాద్ ఎందుకంటే అన్ని రకాల ఫుడ్స్, అన్ని మతాలు, అన్ని కులాలు, అన్ని జాతులు, అన్ని డిపార్ట్మెంట్స్ కూడా బతుకుతున్నాయి. సో దీనివల్ల ఓవరాల్గా హైదరాబాద్లో ఆన్ డిప్యూటేషన్ వస్తారు గవర్నమెంట్ ఆఫీసర్స్. కానీ వాళ్ళు హైదరాబాద్లో 3 సంవత్సరాలు 2 సంవత్సరాలకు వస్తారు. డిప్యూటేషన్ అంటే వేరే స్టేట్ నుండి వస్తారు, ఐఏఎస్ ఐపీఎస్. వాళ్ళు ఇక్కడ సెటిల్ అవుతున్నారు, భార్యని పిల్లల్ని ఇక్కడ ఆయన మళ్ళీ సర్వీస్ బయట చేసి ఇక్కడికి వస్తున్నారు. అంటే వన్స్ యూ సీ ది టేస్ట్ ఆఫ్ హైదరాబాద్ మ్యాటర్ ఎండ్స్ దేర్. అందుకని ఒక 5,000 ఎక్కువ వస్తాయినా దే విల్ హావ్ టు బీ ఇన్ హైదరాబాద్, దే విల్ టేక్ హైదరాబాద్. ఓవరాల్ గా ముంబై, ఢిల్లీ లాగా హైదరాబాద్ కూడా ఇంకా ముందు ముందుకి అవకాశాలు పుష్కలంగా కనిపిస్తున్నాయి. ఎందుకంటే నరేంద్ర మోడీ గారు మైండ్ లో ఏముందంటే హైదరాబాద్ ని 2nd capital చేయాలనుకుంటున్నారు. 2nd capital చేస్తే ఎక్కడో వరంగల్ వరకు కంటిన్యూస్ కన్స్ట్రక్షన్ ఉంటే కానీ మనం క్యాపిటల్ గా పరిగణించగలం. మిగతా హైదరాబాద్ ఇండియాలో ఏ సిటీ కూడా హైదరాబాద్కు ఉన్న బెనిఫిట్స్ వేరే దగ్గర లేవు. కాబట్టి మోడీ ది డే హెస్ బికమ్ పిఎం ఈజ్ ఐయింగ్ ఆన్ హైదరాబాద్. సో సరైన పరిస్థితుల్లో సరైన సమయంలో ఐ థింక్ దే మే డిక్లేర్ ఐదర్ యూనియన్ టెరిటరీ ఆర్ 2nd capital ఆఫ్ ఇండియా. 2 కూడా కాస్ట్లీ అఫైర్స్. మీరు యూనియన్ టెరిటరీలోకి వెళ్తే కాస్ట్ ఎక్కువ ఉంటుంది, చాలా ఉన్నాయి ఇండియాలో. సో అట్లా దాన్ని బట్టి చూసుకుంటే ఫ్యూచర్లో డెఫినెట్గా కొద్ది హైక్ అయ్యే అవకాశాలు చాలా పుష్కలంగా ఉన్నాయి. థ్యాంక్ యూ.